హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ శబ్దం. 2011లో వచ్చిన 'వైశాలి' సినిమా అందరికి గుర్తుంటుంది. ఎందుకంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ అనమాట ఆ టైంకి. స్పెసిఫిక్‌గా వాటర్ బ్యాక్‌డ్రాప్‌తో హారర్ ఎలిమెంట్స్‌తో సినిమా తీయడం అనేది ఆ టైంకి ఒక అచీవ్‌మెంట్ అనే చెప్పాలి ఆ టైంకి. సో, ద సేమ్ టీమ్ అంటే డైరెక్టర్ హరిబళగన్ అండ్ హీరో ఆది పినిశెట్టి రీయూనైటెడ్ అగైన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్. 'శబ్దం' కూడా హారర్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ సౌండ్ అనమాట. సో, సౌండ్ అనేది ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్టోరీ వైస్ ఏంటంటే లైక్ హోలీ ఏంజెల్స్ అనే కాలేజ్‌లో ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఆ సూసైడ్స్ వెనక కారణం ఏంటి అనేది కనిపెట్టడం కోసం మున్నారొస్తాడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి ప్లే చేసిన క్యారెక్టర్ నేమ్ వచ్చి వ్యోమ. వ్యోమ ఈస్ ఎ పారానార్మల్ ఇన్స్‌పెక్టర్ అనమాట. సో, అంటే పోలీసులు కూడా ఛేదించలేని కొన్ని కేసుల్ని వీళ్ళు డీల్ చేస్తా ఉంటారు. ఇది అఫీషియల్ రిజిస్టర్డ్ ఇన్‌స్టిట్యూషన్ గూడా. ముంబైలో దీనికి బేస్ ఉంది. ఇది ఇంకా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఈస్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ ట్రూ ఇన్సిడెంట్స్ అనమాట ఇది. ఆ కాలేజ్‌లోకొచ్చాక వ్యోమ కనిపెట్టిందేంటి అనేది బేసిక్ స్టోరీ లైన్. వ్యోమ అనే ఒక పారానార్మల్ ఇన్స్‌పెక్టర్‌గా ఆది డిడ్ హిస్ బెస్ట్. అంటే అతను ప్లే చేసిన క్యారెక్టర్‌కి, అతని బేస్ వాయిస్‌కి అండ్ అతని స్క్రీన్ ప్రెజెన్స్‌కి చాలా యాప్ట్ అయింది. నెక్స్ట్ వచ్చి సిమ్రన్. సిమ్రన్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఐ థింక్ కొంచెం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగుండేది అనిపించింది. అయితే ఈ సినిమాలో అందరికంటే సర్ప్రైజ్ చేసింది మాత్రం లైలా. అంటే మనం ఎప్పుడో మన చిన్నప్పుడు ఒక క్యూట్ అండ్ ఇన్నోసెంట్ హీరోయిన్‌గా చూసిన ఆవిడని ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. సో, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్టింగ్ గాని అంటే ఒక మెయిన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట ఈ సినిమాకి ఆవిడ. అండ్ షీ విల్ ష్యూర్‌లీ సర్ప్రైజ్ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ లక్ష్మీ మీనన్ వచ్చి ఈ సినిమాలో హీరోయిన్. సో, ఆవిడ క్యారెక్టర్ త్రూ కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే వాటికి దేనికి కూడా ప్రాపర్ ఆన్సర్స్ లేవనమాట. సో, అందువల్ల ఇనీషియల్‌గా ఆవిడ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికి కూడా ఎండింగ్‌కొచ్చేటప్పటికి అది ఎందుకు, ఏమిటి అనేది లాజికల్ ఆన్సర్స్ ఏమీ లేక ఆ క్యారెక్టర్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ 'రెడెన్ కింగ్స్‌లేతో' చేయించిన కామెడీ అనేది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. అందులోను తెలుగు వెర్షన్‌లో అతని చేత కావాలని చెప్పేసి మింగడం, మింగించుకోవడం లాంటి ద్వంద్వార్థ సంభాషణలు ఎందుకు చెప్పించాల్సొచ్చిందనేది అర్థం కాలేదనమాట. ఎందుకంటే 'రాకేంద్ర మౌళి' ఈస్ సమ్‌వన్ హూ ఈస్ నోన్ ఫర్ హిస్ డీసెంట్ వర్క్ కేటగరీ. ఎందుకంటే ఆయన మోస్ట్‌లీ ఎప్పుడు కూడా ఈ తరహా ద్వంద్వార్థ సంభాషణలు గాని, లేదంటే కొన్ని ఈ చిన్నపాటి బూతులు గాని వచ్చేలాగా ఎప్పుడు అతను ఇంతకు ముందు కూడా ఎప్పుడు వర్క్ చేసింది లేదు. బట్ ఈ సినిమాలో మరి ఎందుకు పెట్టారు అనేది తెలీదు గానీ, ఆ క్యారెక్టర్ కాస్తో కూస్తో కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికి కూడా ఈ పదే పదే ఇలాంటి పదాలు వాడడం ఇవన్నీ కూడా అసలు ఎందుకు అవసరమా అనిపించింది. ఈ సినిమాకి మెయిన్ యాస్పెక్ట్ వచ్చి తమన్ బీజీఎం అండ్ మ్యూజిక్. సో, ఆహ్, ఇనీషియల్ ఫస్ట్ 'గ్రాండ్ మా' సాంగ్ అని వస్తుందనమాట. ఆ సాంగ్ నుంచే హి లిటరల్లీ మేడ్ ఆడియన్స్ స్టిక్ టు ద స్క్రీన్స్ అనమాట. ఆ సాంగ్‌లో ఉన్న ఇంపాక్ట్ దాన్ని తెలుగులో సాహితీ చాగంటి పాడారు ఆ పాట. ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్‌ఫుల్ సాంగ్ అనమాట. అంటే ఆ సాంగ్‌లో ఒక చిన్న స్టోరీ గూడా చెప్తారు. లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాశారు. సో, ఆ సాంగ్‌లో వచ్చే స్టోరీ గాని, ఆ సాంగ్ గాని, దాని ఆ సాంగ్‌కొచ్చే యానిమేషన్ గాని చాలా బావున్నాయి. ఆహ్, అండ్ స్పెసిఫిక్‌గా బీజీఎం విషయంలో తమన్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. ఎందుకు అంటే ఈ తరహా సినిమాలకి మ్యూజిక్‌తో పాటు సైలెన్స్‌ని అర్థం చేసుకోవడం గూడా చాలా ముఖ్యమైన అంశం. సో, ఆ మ్యూజిక్‌తో పాటు ఆ సైలెన్స్‌ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయగలిగారు. అయితే ఇంకాస్త సైలెన్స్ ఎక్కువ వాడుంటే బావుండేది అనిపించింది. స్పెసిఫిక్‌గా ఇంటర్వల్ బ్లాంక్‌లో గాని, లేదు అంటే ప్రీ క్లైమాక్స్ సీక్వెన్సెస్‌లో గాని, ఆ సైలెన్స్‌కి ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చుంటుంటే గనక ఇంకా సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యేవి. రాదర్ దెన్ ఫిల్లింగ్ ద సీన్స్ విత్ కంప్లీట్ బీజీఎం అనైతే అనిపించింది. బట్ నెవర్‌దలెస్ తమన్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో, తమన్ తర్వాత ఈ సౌండ్ విషయంలో మెచ్చుకోవాల్సింది సింక్ సౌండ్ టీమ్ అనమాట. సో, బేసిక్‌గా ఈ సినిమా సౌండ్ డిజైనింగ్ అంతా కూడా సింక్ సౌండ్ టీమ్ చేశారు. సో, అంటే మనం చాలా హాలీవుడ్ ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాం. ఈ సౌండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ సౌండ్స్ గాని, లేదంటే లాక్ సౌండ్స్ గాని, ఇవన్నీ కూడా చాలా బాగా అంటే ఆ హారర్ ఫిల్మ్స్‌కి ఆ సౌండ్ డిజైన్ అనేది చాలా క్రూషియల్. హారర్ అనే కాదు థ్రిల్లర్స్ మోస్ట్‌లీ థ్రిల్లర్స్‌లో. అయితే ఈ స్పెసిఫిక్‌గా ఈ సినిమాలో ఒక టీ కప్‌లో టీ కలిపే సీక్వెన్స్ ఒకటుంటుంది. సో, అక్కడ సౌండ్ డిజైన్ ఏదైతే ఉందో అది టెర్రిఫిక్. అంటే లిటరల్లీ ఆ క్యూబ్స్ పడడం గాని, లేదంటే ఆ స్పూన్ తిప్పడం గాని, ఇవన్నీ గూడా చాలా బాగా ప్రాపర్‌గా అంటే దాని మీద చాలా వర్క్ చేసి చేశారు. అంటే ఈ సినిమాని ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ డాల్బీ అట్మాస్‌లోనో లేదంటే ఒక 7.1 మిక్స్ ఉన్న థియేటర్స్‌లో మాత్రమే చూడాలి. నార్మల్ స్క్రీన్స్‌లో చూస్తే గనక అంత ఇంపాక్ట్ అయితే అనిపించదనమాట. సో, చూజ్ యువర్ థియేటర్ వైస్‌లీ వైల్ గోయింగ్ ఫర్ 'శబ్దం'. సినిమాటోగ్రఫీ వచ్చి అరుణ్. సో, అరుణ్ డీసెంట్ జాబ్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ గాని, స్టేజింగ్ గాని, స్పెసిఫిక్‌గా చర్చ్ ఎపిసోడ్స్ గాని, లేదంటే కాలేజ్ చుట్టూ ఆహ్, ఆ కాలేజ్ ఎపిసోడ్స్‌లో గాని, ఇవన్నీ కూడా ఆర్ట్ వర్క్ అతనికి బాగా సహకరించారు. ఆర్ట్ ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ టీమ్. ఆ విషయంలో మెచ్చుకోవాలి.
అయితే ప్రాబ్లమ్ వచ్చిందల్లా కూడా సీజీ వర్క్. సో, సీజీ వర్క్ అనేది చాలా పేలవంగా ఉంది. స్పెసిఫిక్‌గా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ గబ్బిలాల సీక్వెన్స్ గాని, లేదంటే చాలా సీజీ షాట్స్ గాని, అండ్ స్పెసిఫిక్‌గా ఈ మనిషి నుండి ఆత్మ వేరయ్యే సీక్వెన్సెస్‌లో వచ్చే సీజీ ఎఫెక్ట్స్ గాని, ఇవన్నీ కూడా చాలా పూర్ ఉన్నాయి. అంటే లిటరల్లీ ఆ సీన్స్ చూస్తే అదేంటి ఇంత బాగా వర్కౌట్ అంటే స్టోరీ మీద గాని, స్క్రీన్ ప్లే మీద గాని ఇంత బాగా వర్కౌట్ చేసి సీజీ దగ్గర ఎందుకు దొరికిపోయారు అన్నట్లయితే ఒక భావన కలుగుతుంది. సో, ఆ సీజీ వర్క్ మీద, ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ఇంకొంచెం స్పెండ్ చేసుంటే గనక ఖచ్చితంగా ఒక బెటర్ అవుట్‌పుట్ అయితే వచ్చుండేది. డైరెక్టర్ అరివళగన్, సో, బేసిక్‌గా అరివళగన్ ఒక స్టోరీ థీమ్ తీసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే ఒక సౌండ్ వేవ్స్ కాన్సెప్ట్‌ని దాంట్లో మ్యూజిక్ యాడ్ చేసి, సౌండ్ వేవ్స్ అండ్ మ్యూజిక్ త్రూ ఒక స్టోరీ చెప్పాలనుకున్నారనమాట. సో, ఇనీషియల్ నుంచి కూడా ఎండింగ్ దాకా ఆ సౌండ్స్ ఎందుకు, ఆ శబ్దం అంటే ఏంటనే దానికి కూడా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది సినిమాలో. అయితే ఈ క్యారెక్టర్స్ చుట్టూ డ్రామా ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'ఆది పినిశెట్టి' అండ్ 'లక్ష్మీ మీనన్' మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. సో, దానికి ఒక ప్రాపర్ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ 'సిమ్రాన్' అండ్ 'లైలా' కాంబినేషన్ సీన్స్ కూడా ఎక్కడ కూడా ఎలివేట్ చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్స్ తాలూకా ఒక సీక్రెసీ అనేది మెయింటైన్ చేసి ఒక ట్విస్ట్‌లా ఇద్దాం అనుకున్నారు కానీ, బట్ ఈ ట్విస్ట్స్ ఏవైతే రివీల్ అయ్యే సీక్వెన్సెస్ ఏదైతే ఉందో క్లైమాక్స్‌లో స్పెసిఫిక్‌గా ఆ క్యారెక్టర్స్ ఇవి ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా ట్విస్ట్ ఏదైతే రివీల్ అవ్వడం అనేది ఉందో అదంతా చాలా కంగారుగా జరిగిపోయిందనమాట. థ్రిల్లర్ సినిమాలకి ఒక సామెత చెప్తారు. చిక్కుముళ్ళని వేయడం కంటే కూడా చిక్కుముళ్ళని విడదీసే విధానం అనేది అందంగా ఉన్నప్పుడే ఆ థ్రిల్లర్‌కి ఒక అందం. సో, ఈ సి ఈ ఏవైతే ట్విస్ట్స్ అప్పటిదాకా బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, ఏదైతే డ్రామా అప్పటిదాకా బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, అదంతా ఒక్కసారిగా ఇంక లేదు, టైం అయిపోతుంది, ఇంతకు మించి ఆడియన్స్ కూర్చోలేరు అన్నట్లుగా టక 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 అన్‌ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో, అందువల్ల ఏదైతే స్టేజింగ్ ఫస్ట్ హాఫ్‌లో మొత్తం ఉండిందో క్యారెక్టర్స్‌కి గాని, లేదంటే స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కి కానీ ఇదంతా స్టేజింగ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్‌లో మిస్ అయింది. అలాగే డ్రామా కూడా మిస్ అయిందనమాట. ఆ కారణంగా ఒక మంచి సబ్జెక్ట్ లేదా ఒక మంచి సినిమాగా నిలిచిపోవాల్సిన శబ్దం ఒక సగటు థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. సో, దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.